రామా, నీకోసం ఆలయం కట్టాను. ఇది నా పాపమా రామా? ఒక్కసారి కనిపించు రామా, నువ్వున్నావని చెప్పు. ఒక్కసారి కనిపించు రామా. ఎవరు మీరు ఈ సమయానికి? ధర్మం కోసం వచ్చిన వాళ్ళంతే. ఇంత రాత్రి నా ముందుకు రావడానికి ధైర్యం ఎవరికుంది? న్యాయం కోసం వచ్చిన వాళ్ళం, ముటియంతెంగు వచ్చిన వాళ్ళం. గోపన్న అప్పు తీర్చడానికి వచ్చాము మహారాజా. ఈ గోపన్న అప్పు స్వీకరించండి మహారాజా. ధర్మానికి రుణం ఉండకూడదు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఇది సాధారణ బంగారం కాదు, ఇది దివ్యం. మహారాజా, ఇవి సాధారణ నాణేలు కావు. అంటే నిన్న రాత్రి వచ్చిన వాళ్ళు స్వయంగా శ్రీరాముడు, లక్ష్మణుడు. గోపన్నపై నేను చేసినది పాపం. అతని భక్తిని నేను అర్థం చేసుకోలేకపోయాను. తలుపులు వెంటనే తెరవండి. గోపన్నను విడుదల చేయండి. అవును మహారాజా. గోపన్న, నన్ను క్షమించు. నీ భక్తి ముందు నేను చిన్నవాడిని. రామా, నిజంగానే వచ్చావా నాకోసం? రామా, నాకోసం భూమిపైకి వచ్చావా? ఇంతటి దయ నాకు ఎలా దక్కింది? ఈ ఆలయం నా ప్రాణం. ఇది నీ కృపతో నిలిచింది రామా. భక్తి నిజమైతే నేనెప్పుడూ దూరం కాదు గోపన్న. రామా, నీవే నా శ్వాస. భక్తి నిజమైతే దేవుడు దూరం కాదు, మన కోసం భూమిపైకి కూడా వస్తాడు.